మనకిక్కడ కనిపిస్తుందొచ్చేసి లువాండా. ఇది అంగోలా అన్న కంట్రీ క్యాపిటల్ సిటీ. ఈ అంగోలా వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీ అన్నమాట. సెంట్రల్ ఆఫ్రికాలో ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే సౌత్ ఆఫ్రికాకి పైన నమీబియా అన్న కంట్రీ ఉంటుంది. ఆ నమీబియాకి పైన ఉంటుందన్నమాట ఈ కంట్రీ. దీన్ని ఇనిషియల్ డేస్‌లో పోర్చుగల్ పీపుల్ రూల్ చేశారు. వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసి అరౌండ్ 1970s అండ్ 80s మధ్యలో వచ్చిందనమాట. అప్పట్లో రూల్ చేసిన పోర్చుగల్ కల్చర్ ఇంకా ఉంటుంది. ఇప్పటికి కూడా వీళ్ళకి ఇక్కడ ఇంకా పోర్చుగల్ డామినేషన్ ఉంటుందన్నమాట. అప్పట్లో డెవలప్ చేసిన ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు లెఫ్ట్‌లో కనిపిస్తుంది కదా! ఇది వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా అండ్ యాజ్ వెల్ యాజ్ పెద్దవాళ్ళు జిమ్ చేస్తారు కదా! అదే అనమాట. జిమ్ ఎక్విప్‌మెంట్ కూడా ఉంది. దీన్నొచ్చేసి వాటర్ ఫ్రంట్ అంటారనమాట. ఇక్కడ జనరల్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్‌కి ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ సైక్లింగ్ ట్రాక్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రెడ్ కలరిష్‌గా అండ్ మార్కింగ్‌తో ఉంది కదా! ఇది సైకిల్ ట్రాక్ అనమాట. జనరల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్‌కి ఎక్కువ మంది పీపుల్ వస్తారు. ఇక్కడ జాగింగ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారనమాట. ఈ అంగోలా కంట్రీ కొంచెం సేఫ్ కాదు బయటికి వెళ్ళటం అవన్నీ కూడా. కాకపోతే ఈ ఈ ఇదొక్కటి మాత్రం చాలా సేఫెస్ట్ ఏరియా అనమాట. ఎస్పెషల్లీ బయట కంట్రీస్ వాళ్ళకి. లోకల్ పీపుల్‌కి ఏ ప్రాబ్లము లేదు. అందుకని చెప్పేసి ఇది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మనము. జాగింగ్ చేయొచ్చు. మంచిగా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ రోడ్‌లోనే ఇక్కడ దీనిలోనే మనకి చాలా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు చూస్తూ పోతూ ఉంటే బాస్కెట్‌బాల్ కోర్ట్స్ ఉంటాయి. కిడ్స్ ప్లే ఏరియాస్ ఉంటాయి. కిడ్స్ జోన్ ఉంటుంది. లెఫ్ట్‌లో మీకు కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి ఒక పోర్చుగల్ రెస్టారెంట్ చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్. 1 ఆర్ 2 టైమ్స్ ట్రై చేయొచ్చు. మన ఇండియన్ రెస్టారెంట్స్ అనేవి ఇక్కడ చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఆ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఎక్కువ గుజరాతీస్ ఉంటారు. ఈ గుజరాతీ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి. మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ అంటే రేరు. పేరుకి చెప్తారు గానీ ఇడ్లీ, దోస కూడా అంత టేస్ట్ అంతగా ఏముండదు. మోస్ట్‌లీ ఎక్కువ నార్త్ ఇండియన్ ఫుడ్సే ఉంటాయి. నార్త్ ఇండియన్ ఫుడ్ ప్రిఫర్ చేయొచ్చు. హైదరాబాదీ బిర్యానీ ఉంటుంది. కాకపోతే మన దగ్గర ఉన్నంత స్పైసీగా ఉండదు. నార్మల్‌గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు మనం తిన్నంత స్పైసీ తినరు. నార్మల్‌గానే తింటారు. అండ్ లిక్కర్ అలాంటివి ఏంటంటే వీళ్ళు ఎక్కడైనా లిక్కర్ సర్వ్ చేయొచ్చనమాట. ఇప్పుడు రెస్టారెంట్‌లో కూడా లిక్కర్ సర్వ్ చేయొచ్చు. మన దగ్గరలాగా కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్ అనేం లేదు. అండ్ ఎవరి దగ్గరైనా చిన్న గ్రోసరీ స్టోర్ ఉన్నా గానీ వాళ్ళు కూడా లిక్కర్ అమ్మొచ్చు. ఈ వాటర్ ఫ్రంట్‌లో దూరంగా కనిపిస్తుంది గదా! అదొచ్చేసి వీళ్ళ పోర్ట్ ఏరియా అన్నమాట. ఆ లైటింగ్ కనిపిస్తుంది గదా! అదంతా కూడా పోర్ట్ ఏరియా. ఒకరోజు అక్కడికి కూడా తీసుకెళ్ళి అక్కడ పోర్ట్ విజువల్స్ కూడా ఒకరోజు తీసి అప్‌లోడ్ చేస్తాను. ఇది ఒక ఈవినింగ్ రోజు వాకింగ్‌కొచ్చినప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఎక్కువ జాగింగ్ అండ్ వాకింగ్‌కి ఇక్కడికే ప్రిఫర్ చేస్తుంటారు. ఇక్కడి నుంచి బీచ్ కూడా దగ్గరే. ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం రైట్‌లో చూసేది డైరెక్ట్ సీ వాటర్ కాదు. ఈ సీ వాటర్‌కి ఈ వాటర్ లింక్ అయి ఉంటుందన్నమాట. జస్ట్ పోర్ట్ కోసం ఇది పెట్టారన్నమాట. ఇక్కడ లెఫ్ట్‌లో కనిపిస్తుంది గదా! అదొచ్చేసి ఒక టెంపరరీ స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ ఈవెంట్స్ కానీ ఏమన్నా ఆర్గనైజ్ చేయాలనుకుంటే ఇలాంటివి పెడతారన్నమాట. ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంత క్రౌడ్ గ్యాదర్ అయినా గానీ ఏ సమస్య ఉండదన్నమాట. రోడ్డు కూడా పక్కనే ఉంటుంది. ట్రాఫిక్ జామ్‌కి కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటారనమాట. ఇది వీళ్ళ ప్రోగ్రామ్స్‌కనే గాదు. మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఏమన్నా కండక్ట్ చేయాలి అంటే ఇక్కడే కండక్ట్ చేస్తారు. రీసెంట్‌గా ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ యోగా డే గూడా ఇక్కడే కండక్ట్ చేశారనమాట. అండ్ మన లోకల్ ఫెస్టివల్స్ కానీ ఏమన్నా సెలబ్రేట్ చేయాలంటే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ట్రాఫిక్ ఏ అంతరాయం ఉండదు. అండ్ వెహికల్ ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది సిటీ సెంటర్‌లో ఉంటుంది. ఇక్కడికి ప్రతి ఏరియా నుంచి కూడా బస్ ఫెసిలిటీ ఉంటుంది. కాకపోతే మన వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇక్కడ ప్రిఫర్ చేయరనమాట. ఎందుకంటే సెక్యూరిటీ ఉండదు కాబట్టి. ఎవరొచ్చినా గానీ ఆఫీస్ వెహికల్స్‌లో గానీ, లేకపోతే పర్సనల్ వెహికల్స్‌లో గానీ వస్తారు. అదే సెక్యూర్డ్‌గా ఉంటుంది అని ఫీల్ అవుతామనమాట మనం. అక్కడ దూరంగా కనిపిస్తుంది గదా! అదొచ్చేసి ఫెర్టిలైజర్ మాల్ అన్నమాట. ఆ ఫెర్టిలైజర్ మాల్ పైనే మనకి ఫెర్టిలైజర్ మ్యూజియం అనేది ఉంటుంది. ఫెర్టిలైజర్ మ్యూజియం అంటే ఈళ్ళ ఆర్మీ మ్యూజియం అన్నమాట. అక్కడ ఆర్మీ ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. పాత రోజుల్లో వాడినవి, వీళ్ళ ఫ్రీడమ్ గురించి వీళ్ళు ఎట్లా ఫైట్ చేశారు, ఇక్కడ అంతర్యుద్ధం ఎట్లా జరిగింది ప్రత్యేక దేశం కోసం,
అలాంటికి సంబంధించిన ఫోటో గ్యాలరీ అన్నీ ఉంటాయి. వాళ్ళు వాడిన పాత విమానాలు అన్నీ ఉంటాయి. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేశారని చెప్పేసి, అది ఇదే ప్లేస్లో సెలబ్రేట్ చేశారనమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ అనేది చాలా బాగుంటుంది. ప్రతి ఈవినింగ్ కూడా ఎక్కువ ఎక్కువ మంది జాగింగ్ చేయడానికి వచ్చే ప్రదేశం ఇది. అండ్ అట్లానే కాఫీ షాప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి గ్యాదర్ అయ్యి కలవటానికి కానీ ప్రతిదానికి కూడా ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వాతావరణం అనేది సాయంత్రం పూట, ఉదయం పూట ఇక్కడ జనాలు ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు. లోకల్ వాళ్ళనే కాదు, మన ఇండియన్స్ కానీ బయట ఏ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ జాగింగ్ చేసుకోవడానికి ఇదే స్థలాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది ఫర్టిలైజర్ మాల్. ఆ ఫర్టిలైజర్ మాల్ దగ్గర ఉన్న స్క్రీన్ అన్నమాట. ఇలాంటి స్క్రీన్స్ చాలా ఏరియాస్లో ఇలాంటి స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. మనం అడ్వర్టైజ్మెంట్స్ ఎట్లా అయితే నార్మల్గా హోర్డింగ్స్ అలాంటివి పెట్టి చేస్తామో, ఇలా స్క్రీన్ మీద అడ్వర్టైజ్ చేస్తుంటారు అన్నమాట ఎక్కువ వాళ్ళ బ్రాండ్ గురించి వాటికి. ఇక్కడ మనకి పిల్లలు అక్కడ జాగింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. అట్లానే స్ట్రైట్గా చూస్తే అక్కడ మీకు స్కేటింగ్ చేస్తూ కొంతమంది పిల్లలు కనిపిస్తున్నారు కదా. ఇక్కడ స్కేటింగ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. 3-4 కోచ్లు ఉంటారు స్కేటింగ్ నేర్పించడానికి. అట్లానే రోజు పిల్లలు వచ్చి ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళ క్లాసెస్ ఏంటంటే మనలాగా ప్యాకేజ్ మంత్లీ బేసిస్ జిమ్ కాదనమాట. ఎక్విప్మెంట్ డైలీ అండ్ వస్తారు, అన్ని ఇష్టం ఎక్విప్మెంట్లు కూడా వచ్చిన రోజు రెంటల్ వస్తారు, బేస్ ఇష్టం గానే రోజు ఎలా అయితే రారన్నమాట. ఉంటాయో వీళ్ళు అట్లానే ప్యాకేజ్ చార్జ్ స్కేటింగ్ చేయడం కూడా ఎక్విప్మెంట్ అట్లానే కూడా ఉంటుంది. వీళ్ళకి రెంటల్ బేసెసే అనమాట. మన ఇక్కడ ఇండియాలో మీకు లాగా కొంచెం ఇక్కడ స్కేటింగ్ క్యాప్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కేటింగ్ షూస్ అండ్ నీ క్యాప్స్, హెల్మెట్స్ ఇలాంటివేమీ కొనుక్కునే పని లేదనమాట. గంటకింత అని చెప్పి వాళ్ళకి డబ్బులు పే చేస్తే వాళ్ళు ఇస్తారు. పిల్లలు కావాల్సినంతసేపు స్కేటింగ్ చేస్తారు. అండ్ కోచ్కి కూడా పర్ అవర్ని బేస్ చేసుకొని ఎంత గంటకి ఎంత అని చెప్పేసి అట్లా పే చేస్తుంటారు అనమాట. ఈ కోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా స్కేట్ చేయాలి అనేది డైరెక్షన్స్ చెప్పడానికే అనమాట. ఇవన్నీ కూడా ఆ కోచ్లే తెచ్చుకుంటారు. ఇవన్నీ వాళ్ళ ట్రైనింగ్ అయినంతసేపు ట్రైనింగ్ ఇస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అది ఫర్టిలైజర్ మాల్లో ఉన్న బెస్ట్ వ్యూ అనమాట. అక్కడి నుంచే ఇక్కడ వ్యూ బెస్ట్గా అనిపిస్తుంది అనమాట. లాస్ట్ టైం నేను వీడియో తీశాను కదా, అక్కడి నుంచే తీశాను అనమాట. అక్కడి నుంచి చూస్తే ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇంకా రాత్రి సమయంలో అయితే ఇంకా బాగుంటుంది అనమాట చూడటానికి. అవన్నీ అక్కడ పార్క్ చేసిన వెహికల్స్. ఇక్కడ మీకు కొంచెం ముందుకెళ్తే అన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. ఈ వెహికల్స్ అన్నీ ఎట్లా పార్క్ చేశారు ఏంటి. అండ్ ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాను కదా, స్కేటింగ్ ఎక్విప్మెంట్ రెంట్కి ఇస్తారని చెప్పేసి, ఆ రెంట్కి ఇచ్చేది కూడా చూపిస్తాను. ఇంకా సైకిల్స్ కూడా ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట. అక్కడ లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తే చూపిస్తాను మీకు. అది వీళ్ళు ఇక్కడ రెంట్కి ఇచ్చేది ఇవన్నీ. పిల్లలు చూడండి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు బొడ్డోళ్ళు. లోకల్ వాళ్ళే కాదు, మన కంట్రీ లాంటి వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పిల్లగాళ్ళు. దూరంలో అక్కడ పిల్లగాడు డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. ఈ ముసలాయన కూడా మంచిగా స్కేటింగ్ చేస్తున్నాడు ఈ వయసులో కూడా. అక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట నేను చెప్పాను కదా స్కేటింగ్ ఎక్విప్మెంట్ అద్దెకిస్తారని చెప్పేసి అది. అండ్ మనకి రైట్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది, సైకిల్ కూడా అద్దెకిస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. గంటకింత అని చెప్పేసి వాళ్ళే హెల్మెట్ ఇస్తారు, అట్లానే సైకిల్ కూడా ఇస్తారు. గంటకింత అని ఛార్జ్ చేస్తారు. ఇక్కడ పిల్లగాళ్ళకి మన ఇండియాలో లాగే బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి కదా, మాల్స్లో వాటిల్లో అద్దెకిస్తారు. అక్కడ అలాంటివి ఇక్కడ కూడా అద్దెకిస్తారు అనమాట, బ్యాటరీ కార్స్ అలాంటివి. అక్కడ కనిపిస్తుంది కదా, అవే రెంట్కి ఇచ్చేది. ఆ బుడ్డ పాప ఒక బైక్ లాంటి దాన్ని స్కేట్ తీసుకొని వెళ్తుంది కదా, అది కూడా రెంటల్ బైకే అనమాట. అది ఓపెన్ జిమ్ అని చెప్పాను కదా, ఇక్కడ మనకు కనపడుతుంది వన్ ఆఫ్ ది ఓపెన్ జిమ్ అనమాట. ఈ ఎక్విప్మెంట్ వాళ్ళు ట్రాలీలో తీసుకొని వస్తాడు. లేట్ నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతుంటాడు అనమాట. అక్కడుండే ఆ దిమ్మెలు అలాంటి ఐరన్ రాడ్స్, బార్స్ అలా అంటించినవే ఉంటాయి, మిగతా మొత్తం తీసుకెళ్ళిపోయాయి అనమాట. అక్కడ అటు పైన కనిపిస్తుంది కదా, అది ఇందాక చెప్పాను కదా వీళ్ళ పోర్ట్ అనమాట. అది లైట్లు కనిపించేది. ఇవన్నీ చెప్పేసి ఇక్కడున్న గ్లాస్తో కట్టిన కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. ఏ అయితే రెడ్ కలర్లో, బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయో ఆ పాత రోజుల్లో కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పోర్చుగీస్ టైంలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అనమాట. పోర్చుగల్ వాళ్ళు రూల్ చేశారు కదా, అప్పుడు కట్టిన కన్స్ట్రక్షన్సే. గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఎక్కువ అలాంటి బిల్డింగ్సే ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇదంతా కూడా ఒక పక్కన.
ఇంకొక పక్కన చూస్తే అది సిటీ ఎండ్ అన్నమాట. అక్కడితోటే ఎండ్ అయిపోతుంది. దాన్ని ఎండ్ పాయింట్ అంటారనమాట. అది ఫర్టిలైజర్ మాలు, పైన ఫర్టిలైజర్ ఆర్మీ మ్యూజియం. ఆర్మీ మ్యూజియం కూడా కార్నర్‌లో కనపడుతుంది కదా! ఒక కొండ మీద ఉంటదనమాట. వీళ్ళ మిలిటరీ మ్యూజియం ఇది. అక్కడ లెఫ్ట్‌లో కనపడుతుందొచ్చేసి వీళ్ళ రెస్టారెంట్ అనమాట. బాస్కెట్‌బాల్ కోర్ట్ ఇక్కడ కనపడుతుంది. వాళ్ళు ఇలాంటి కోర్ట్‌లు ఒక 6, 7 కోర్ట్‌లు కనిపిస్తాయన్నమాట మనకి ఇలానే. అక్కడ దూరంలో ఇదిగో ఇది కూడా ఎట్లాంటిది, ఇది కూడా ఇంకొక రెస్టారెంటే అన్నమాట. లోకల్ రెస్టారెంటు. ఇంకొంచెం చీకటి పడితే క్రౌడ్ ఎక్కువ ఉంటారన్నమాట. అది యాచ్ క్లబ్ అంటారు. బోట్ క్లబ్ అని కూడా అంటారనమాట. అది కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటదనమాట. అటువైపు ఇంకా ఎట్లా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఇంక అది డెడ్ ఎండ్ అంటారనమాట. ఎండ్ పాయింట్ అంటారు. అక్కడితోటి ఇంకా మొత్తం సిటీ మొత్తం ఎండ్ అయిపోతదనమాట.